బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు ఉసూర్ పిఎస్ పరిధిలోని పేరంపల్లి గ్రామానికి చెందిన హంగారాం కవాసిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక్కసారి నక్సల్ విజృంభించాలని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఇన్ఫార్మర్ నేపంతో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, ఒరిస్సా ప్రదేశంలో ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు కూడా నక్సలైట్ నిర్మూలన కోసం ఒకవైపున కేంద్ర భద్రతా బలగాలతో పాటుగా రాష్ట్ర భద్రతా బలగాలు మొత్తం కూడా నక్సలైట్ల ఎరివేతకు నడుంకట్టిన శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఉసూరు అంటే బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీసు పరిధిలో గ్రామస్తుని కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది. ఫలితంగా మొదట అసలు గత 2 రోజుల క్రితం కూడా ఉసూరు గ్రామానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి తర్వాత అతని దగ్గర నుంచి ఇన్ఫార్మర్ కి సంబంధించి అంటే భద్రతా సిబ్బందికి మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టులు వాళ్ళ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి జాడ కోసం ఆయన్ని అన్వేషించారు. ఫలితంగా అంటే పోలీసులు ఎప్పటికప్పుడు సంబంధిత కొన్ని గ్రామాలలో మావోయిస్టుల కదలికల పైన వాళ్ళు ఇన్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనూ వాళ్ళ ఉనికిని ఇతను ద్వారా పోలీసులు చేరవేస్తున్నారనే ఒక నేపంతో మొత్తానికైతే ఈ గత 2 రోజుల క్రితం ఇతన్ని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అతను మొత్తానికైతే ఉదయం పూట కత్తి బోట్లతో ప్రజా కోర్టులోనే తీర్పు చేసిన నేపథ్యం అయితే గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా గ్రామస్తులు ఫిర్యాదు మేరకు మొత్తానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా గ్రామానికి చేరుకుని పంచనామా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అంటే ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా అంటే బీజాపూర్ సంబంధించి పోలీసు పరిధిలో ఇటీవల కాలంలో ఇది 4వ వరుస హత్యగా చెప్పుకోవచ్చు. అంటే బీజాపూర్ కావచ్చు, సుక్మా జిల్లాలో కూడా ఇటీవల కాలంలో ఇన్ఫార్మర్ నేపంతో మొత్తానికి నక్సలైట్లు ఈ యొక్క గ్రామస్తుల్ని పట్టుకోవడం తర్వాత వారిని అంతమందించిన నేపథ్యం ప్రజా కోర్టులో ఇలాంటి ఘటన జరుగుతుంది. మరోవైపున ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేరంపల్లికి చెందిన కవాసి హంగోను కత్తితో పొడిచిన ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. ఇలాంటి చర్యలకు మావోయిస్టులు మారుకోవాలంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలంటే కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్.